హాయ్ అండి అందరికీ. ప్లీజ్ సపోర్ట్ మీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొన్న ట్యూస్డే రోజు నేను హాస్పిటల్కి వెళ్ళి మేడంని కలుస్తా అని చెప్పిన కదా. అయితే నాకు ప్రెగ్నెన్సీలో 5th మంత్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ 5th మంత్ ఉన్నప్పుడు ఏమైందంటే సింగిల్ అంబిలికల్ ఆర్టరీ అని 5th మంత్ స్కానింగ్లో వచ్చింది. వస్తే అలా సింగిల్ అంబిలికల్ ఆర్టరీ అని అంటే బేబీకి బొడ్డుతాడు రెడీ అవుతుంది కదా. లోపల ఉన్న బేబీకి బొడ్డుతాడు రెడీ మన నుండి పాపకి ఏంటంటే పాపకి మన నుండి ఫుడ్ వెళ్తుంది అన్నట్టు ప్రెగ్నెన్సీ టైంలో బొడ్డుతాడు ద్వారా. అది ఒకటే ఉందట, నరం అనేది ఒకటే ఉంది. సింగిల్ అంబిలికల్ ఆర్టరీ అనేది 2 ఉండేది ఒకటే ఉంది అన్నని అర్థం అన్నట్టు. అయితే నేను చాలా భయపడ్డా. మేడం నాకు బాగా సపోర్ట్ చేసిండ్రు, మంచి మంచి మెడిసిన్స్ ఇచ్చిండ్రు. అయితే అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే తల ఇంత పెద్దగా ఉంటుందట, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయట. అవి కూడా 25% అలా ఉంటుందట సింగిల్ అంబిలికల్ ఆర్టరీ అని వచ్చిన వాళ్ళకి. బేబీకి లోపాలు ఉంటాయట. మళ్ళీ మమ్మల్ని 5th మంత్ ఎండింగ్లో మళ్ళీ స్కానింగ్కి పంపించిండ్రు. 6th మంత్ ఎండింగ్లో అనుకుంటా స్కానింగ్కి పంపించిండ్రు. మళ్ళీ జగిత్యాల పంపించిండ్రు టిఫర్ స్కానింగ్కి. అక్కడైతే అన్ని ప్రాబ్లమ్స్ అర్థమవుతాయి స్కాన్లో అని పంపించిండ్రు. పంపిస్తే మేము వెళ్ళిన తర్వాత అప్పటి నుండి మాకు నాకైతే ఫుల్ టెన్షన్. ఏమవుతుందో ఏమో అని బాగా భయపడ్డా. ఆ రోజే నేను యూట్యూబ్లో చూసిన ఏంటిదంటే అమ్మవారిది తమిళనాడులో ఉంటుందట, గర్భరక్షాంబిక అమ్మవారిది. ప్రెగ్నెన్సీ టైంలో కానీ ప్రెగ్నెన్సీ రాకపోయినా కానీ గర్భరక్షాంబిక అమ్మవారు అంటే అర్థము గర్భాన్ని రక్షించే అమ్మవారు అని అర్థము. అయితే అమ్మవారి గురించి స్టోరీ ఉంటుంది, రియల్గా జరిగింది. అది వింటే నాకు అర్థమైంది మొత్తం స్టోరీ. నేను అది విని 11 డేస్ నేను ప్రెగ్నెన్సీ టైంలోనే 11 డేస్ 5th మంత్లో 11 డేస్ నేను పూజ చేసిన అమ్మవారికి. ఫోటో దొరకకపోతే అది యూట్యూబ్లో కొట్టి సెర్చ్ చేసి ఆ ఫోటోని తీయించి ఆల్బంలా వేయించుకొని దేవుడి పటాల దగ్గర పెట్టుకొని పూజ చేసి ఆ రోజు 11 డేస్ నియమనిష్టలతోటి ఉన్న తర్వాత మేము స్కానింగ్కి వెళ్తే ఇంకొకటి ఏంటి అన్నానంటే, నేను ఏ రోజైతే గర్భరక్షాంబిక అమ్మవారి ఫోటోకి పూజ చేసినో, అమ్మవారికి పూజ ఇంట్లో స్టార్ట్ చేసినో ఆ రోజే మా తమ్ముడి వైఫ్ 6 years అయింది మ్యారేజ్ అయ్యి పిల్లలు అవ్వక. ఆ రోజే మాకు గుడ్ న్యూస్ తెలిసింది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అని. అంటే అర్థం చేసుకోండి అమ్మవారు ఎంత గొప్ప మహిమ గల అమ్మవారు. అయితే అమ్మవారికి ఆ పూజ చేసిన తర్వాత మేము స్కానింగ్కి వెళ్ళినాం. 6th మంత్ ఎండింగ్లో అనుకుంటా స్కానింగ్కి వెళ్తే జగిత్యాల పంపించిండ్రు టిఫర్ స్కానింగ్కి. అక్కడ ఏం ప్రాబ్లం లేదని అప్పుడు వచ్చింది. అప్పుడు అమ్మవారు ఎంత గొప్ప అమ్మవారని అప్పుడు బాగా హ్యాపీ, ఎంతో చెప్పలేనంత సంతోషం. బేబీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే ఎంత కష్టమవుతుంది. అందుకోసమని నాకు చాలా హ్యాపీ ఉండే, బేబీకి ఏం ప్రాబ్లం లేదు అని. మళ్ళీ మేడం కూడా మంచి మెడిసిన్స్ రాసిచ్చిండ్రు, చాలా సపోర్ట్ చేసిండ్రు, ధైర్యం కూడా చెప్పిండ్రు. అందుకోసమని మేడంని, ఎందుకంటే 37 years అప్పుడు నాకు ఏజ్ 37 yearsలో బేబీ జన్మంకి వచ్చింది అని అంటే ఎన్నో. మళ్ళీ ప్లస్ నాకు థైరాయిడ్ 25 mg టాబ్లెట్ యూజ్ చేస్తున్నా.
మళ్ళీ ఎక్కువ ఏజ్ కాబట్టి మళ్ళీ ఇలా ఉన్నందుకు అంటే సింగిల్ అంబిలికల్ ఆర్టరీ అని వచ్చినందుకు బేబీ వెయిట్ లాస్గా పుట్టకుండా మంచి బరువుతో పుట్టాలని, ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని మేడం కూడా మంచి మంచి మెడిసిన్స్ రాసిచ్చిండ్రు. అందుకోసమని మీ అందరి సమక్షంలో మేడంకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మేడంని నేను చూపిస్తాను, చూడండి. చాలా మంచి మేడము. మళ్ళీ డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకున్నారు మాకైతే. మాకే కాదు, పూర్ పీపుల్స్కే కానీ అందులో ఎవరికైనా కానీ తక్కువనే తీసుకుంటారు సర్జరీ చేస్తే. ఓకేనా అండి. నా నా ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటున్నా మీ అందరితోటి. నేను మేడంని తప్పకుండా కలుస్తాను, మీకు కూడా చూపిస్తాను. సండే రోజు ఫ్రీగా ఉంటాను, రా జ్యోతి అని చెప్పింది మేడం. నాతో క్లోజ్గా ఉంటారు, చూస్తారు కదా మీరు ఆ రోజు. ఓకేనా అండి. మరి బాయ్. ప్లీజ్ సపోర్ట్ మీ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ ఉంటుంది కదా, దాన్ని నొక్కితే ఆల్ అని వస్తుంది. ఆల్ పైన క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది. ఓకేనండి. మరి బాయ్.